తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అజ్ఞాత ఉద్యోగం అనే కథ వినేద్దామండి. రాసిన వారు వసుంధర గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం అండి అన్నాను. మూర్తిరాజు గారు నవ్వి అలా కూర్చో అన్నాడు. అయినా నేను కూర్చోలేదు. అవసరం నాది కాబట్టి అతి వినయం చూపాలని తెలుసు నాకు. కూర్చోబోయ్, పర్వాలేదు అన్నాడు మూర్తిరాజు. మీ బోటి పెద్దల ముందు కూర్చోలేనండి అన్నాను. మూర్తిరాజు బలవంత పెట్టలేదు. బిఏ కదూ పాస్ అయ్యానన్నావు అన్నాడు కుర్చీలో జారగిలబడి. అవునండి, ఏ ఉద్యోగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి అన్నాను. మూర్తిరాజు ఏదో ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, రాయుడు గారికి లెటర్ ఇస్తాను అన్నాడు. రాయుడు గారు సామాన్యులు కాదు. కుక్కలపాలెం ప్రెసిడెంటు. భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడైనా ఆయన ఉద్యోగం ఇప్పించగలడని అంతా చెప్పుకుంటుంటారు. అయితే ఆయన్ను ముఖతః కలుసుకోవడానికి ఎంత గొప్పవారికి కూడా సాధ్యపడదు. మూర్తి రాజుగారు లాంటి వల్ల ఉత్తరాలు అందుకు ఎంతైనా సహకరిస్తాయి. అసలు మూర్తిరాజుగారి దర్శనమే నా బోటోన్లకు దుర్లభం. అలాంటిది ఆయన నా కోసం ప్రత్యేకంగా కబురు పెట్టాడంటే నేను ఆశ్చర్యపడ్డాను. మా నాన్నగారికి మూర్తిరాజు గారు తెలుసు, కానీ నమస్కరించడానికి మించి ఏమైనా మాట్లాడేటంత చనువు కూడా నాన్నగారికి లేదు. అలాంటిది మూర్తిరాజు గారు స్వయంగా నాన్నగారితో, మీ వాడికి ఉద్యోగం ఇంకా దొరకలేదటగా, నా దగ్గరకు పంపించు, ఏదైనా చూస్తాను అన్నాడట. క్షణాల మీద వార్త నాకు చేరగానే నేను మూర్తిరాజు గారిల్లు చేరాను. మాకిప్పుడు నా ఉద్యోగం చాలా అవసరం. అక్కయ్య పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. చెల్లెలు పెళ్లికి సిద్ధంగా ఉంది. తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. నాన్నగారి రెక్కల మీద ఇన్ని అవసరాలు తీరవు. నేను ఉద్యోగంలో చేరితే ఓ 2 ఏళ్లలో అన్నింటినీ నిలదొక్కుకోగలుగుతాం. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా చోట్లకు అప్లై చేశాను, కానీ ఇంకా ఒకటి తగలేదు. రిజల్ట్స్ రావాల్సినవి ఉన్నాయి, కానీ రికమెండేషన్ లేదు కాబట్టి తగిలే ఆశ లేదు. మూర్తిరాజు గారి ఆఫర్ నాలో కొత్త ఆశలు రేపింది. రాయుడు గారికి కాబోలు మూర్తిరాజు మొదలుపెట్టిన ఉత్తరం పూర్తయింది. ఏం రాశాడో కానీ పావుటావు సైజు కాగితానికి 2 పక్కలా రాశాడు. దాన్ని కవర్లో పెట్టాడు. కవరుకు జిగురు రాసి అతికించాడు. ఆరంభంలోనే నెలకు 600-700 వచ్చే విధంగా చూడమని రాశాను అన్నాడు మూర్తిరాజు. కాబట్టి నువ్వు రేపు ఉదయానికల్లా వెళ్ళి రాయుణ్ణి కలుసుకో. సర్టిఫికెట్లు అవి కూడా తీసుకెళ్ళు. నాకు చాలా ఆనందం కలిగింది. ఆతృతగా ఆ కవర్ అందుకున్నాను. కవర్ జాగ్రత్త, అది పారేసుకున్నావంటే రాయుడు గారిని చూడడం నీ వల్ల కాదు అన్నాడు మూర్తిరాజు. ప్రాణాల కంటే భద్రంగా చూసుకుంటానండి. మీ ఉపకారం ఈ జన్మకు మర్చిపోలేను అని అక్కడి నుంచి బయటపడ్డాను. నేను బయలుదేరే ముందు మూర్తిరాజు గారు నా వంక అదో రకంగా చూడటం గమనించాను. ఆ చూపులోని భావం నాకు అర్థం కాలేదు. అందులో సంతోషం బదులు జాలి, బాధ ఉన్నట్లు నాకు అనిపించింది. అంత సులభంగా రాయుడు గారి దర్శనం నాకవుతుందని అనుకోలేదు. అందులోనూ ఆయన ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో పలకరించేసరికి నేను ఇంకా బాగా ఆశ్చర్యపడ్డాను. నిజానికి ఇదంతా మూర్తిరాజు గారి ప్రభావం. ఉత్తరం చదవక మునుపు రాయుడుగారు నా వంక అంత శ్రద్ధగా చూడలేదు. ఉత్తరాన్ని కూడా నిర్లక్ష్యంగానే అందుకొని చదవడం కూడా నిర్లక్ష్యంగానే మొదలుపెట్టాడు. ఉత్తరం సగం చదివేసరికి ఆయన ముఖంలో మార్పు వచ్చింది. హఠాత్తుగా ఆయన నా వంక ఆప్యాయంగా చూసి, అరే, ఇంకా నిలబడే ఉన్నావేమిటి, కూర్చో అన్నాడు. అయితే నేను కార్యసాధకుణ్ణి కాబట్టి కూర్చోలేదు. కానీ రాయుడుగారు ఊరుకోలేదు. తను లేచి నిలబడి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అప్పుడు తను కూర్చొని మళ్ళీ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరం చదవడం పూర్తయ్యాక నాకు టిఫిన్ తెప్పించి పెట్టించాడు. నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నెలకు 600 రూపాయల జీతం. పని బాగుంటే ఇంకా పెరుగుతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఉన్నఫలంగా జాయిన్ అవ్వాలి. అంగీకారమేనా అన్నాడు రాయుడు. నాకు నోట మాట రాలేదు. అదృష్టం ఇంత త్వరగా నన్ను కరుణిస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కృతజ్ఞతలు ప్రకటిస్తూ నా మామూలు డైలాగులు చెప్పాను. ఇప్పట్లో నీ ఇంటికి వెళ్ళడం కుదరదు. కావాలంటే 5-6 నెలల జీతం అడ్వాన్స్గా తీసుకొని ఇంటికి పంపించుకోవచ్చు అన్నాడు రాయుడు. 5 నెలల జీతం
నెలకు 600 చొప్పున 5 నెలలకు 3000 అవుతుంది. అంత డబ్బు ముందుగా అడ్వాన్స్గా ముడుతుందంటే ఇది ఎటువంటి ఉద్యోగం? ఈ ఉద్యోగంలో నాకున్న బాధ్యతలు ఏమిటి? నా అంగీకారాన్ని తెలిపే ముందు అసలు నా ఉద్యోగం ఏమిటో, నా నుంచి ఆశింపబడుతున్న బాధ్యతలేమిటో రాయుడు గారిని అడిగాను. అవన్నీ తర్వాత చెబుతాను. ముందు ఈ 3000 తీసుకుని డ్రాఫ్ట్గా మార్చి మీ వాళ్లకు పంపించుకో అన్నాడు రాయుడు. చేతికి వస్తున్న లక్ష్మిని కాలదన్నుకోలేను. అందుకే డబ్బు తీసుకుని బ్యాంకుకు వెళ్ళి డ్రాఫ్ట్గా మార్చి పోస్టాఫీస్లో రిజిస్టర్ పోస్ట్లో అది పంపించాను. నాకు ఉద్యోగం దొరికిందని 5 నెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చారని, మిగతా వివరాలు తర్వాత రాస్తానని ఉత్తరం కూడా రాసి ఆ కవర్లోనే పెట్టాను. కుక్కలపాలెం పల్లెటూరే కానీ అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. నా ఉద్యోగం ఇక్కడే అయిన పక్షంలో చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకున్నాను. అక్కడ అన్నీ చౌకగా కూడా ఉన్నాయి. ఇంటి అద్దె, తిండి ఖర్చులు కలిపిన 150 రూపాయలకు మించకపోవచ్చు. 2 సంవత్సరాలలో మా దరిద్రం తీరిపోతుంది. చాలా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళాను. రాయుడు నన్ను పలకరించి, మధ్యాహ్నం జీప్ వస్తుంది, నిన్ను నీ ఉద్యోగ స్థలానికి తీసుకువెడుతుంది. అది ఊళ్ళో కాదు అన్నాడు. కొద్దిగా నిరుత్సాహపడ్డాను. ఉద్యోగం నాకెలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. నా సర్టిఫికెట్లు అవి చెక్ చేయడం జరగకుండా, ఉద్యోగం ఏమిటో నాకు తెలియకుండా నేను సెలెక్ట్ కావడము, జీతం ఫిక్స్ అవ్వడము, 5 నెలల జీతం అడ్వాన్స్గా దొరకడము జరిగిపోయింది. సంతోషంగా ఉన్నా తృప్తిగా లేదు. నాకు ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తోంది. రాయుడు గారింట నాకు ఘనమైన ఆతిథ్యం లభించింది. ఆ భోజనము, ఆ రుచి మరవడం ఎలాగని అనుకుంటుండగానే నా కోసం జీప్ వచ్చింది. వెళ్ళు నాయనా, బహుశా మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు అన్నాడు రాయుడు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని జీప్ ఎక్కాను. జీప్ నన్ను ఎక్కడో మారుమూల ప్రదేశంలో జనసంచారం లేని చోట ఉన్న బంగళా దగ్గరకు తీసుకెళ్ళింది. నేను నా బ్రీఫ్ కేసుతో దిగగానే లోపలికి వెళ్ళి తలుపు తట్టండి అని చెప్పి జీపు డ్రైవర్ వెళ్ళిపోయాడు. అక్కడ నాకు కాస్త భయం వేసిందనే చెప్పాలి. ఆ చుట్టుపక్కలెక్కడా జనం ఉండే ప్రదేశంలా లేదు. అలాంటి చోట ఈ బంగళా ఎందుకు వెలిసిందో, అందులో నాకున్న పని ఏమిటో అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆగి గుండె చిక్కబట్టుకుని ముందడుగు వేశాను. నెమ్మదిగా నాలో ధైర్యం చోటు చేసుకున్నాక గబగబా అడుగులు వేసి వెళ్ళి తలుపు తట్టాను. లోపల నుంచి ఏమీ అలికిడి కాలేదు. మళ్ళీ తలుపు తట్టాను. ఈ పర్యాయం ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. కొద్ది క్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన మనిషిని చూడగానే నా భయం అంతా నశించిపోయింది. సుమారు 25 ఏళ్ల యువకుడతను. నా పేరు రామారావు. మీరు హరగోపాల్ కదూ అన్నాడతను. అవును అన్నాను. లోపలికి రండి అన్నాడు రామారావు. లోపలికి వెళ్ళాను. ఓ 10 నిమిషాలు ఇద్దరము మామూలు కబుర్లు చెప్పుకున్నాక, మీరు ముందుగా కొంత పేపర్ వర్క్ చేయవలసి ఉంటుంది అన్నాడు రామారావు. అతను అక్కడ నా గురించి ఎదురు చూస్తున్నాడని అర్థమైంది. అతను చెప్పిన దాన్ని బట్టి అతను పేపర్ వర్క్ అనగానే నాకు కొంత తృప్తి కలిగింది. అలాగే అన్నాను. రామారావు కొన్ని తెల్ల కాగితాలు, మనీ ఆర్డర్ ఫారాలు తీసుకువచ్చాడు. తెల్ల కాగితాల మీద ఉత్తరాలు, మనీ ఆర్డర్ ఫారాలన్నీ నెలకు 300 రూపాయల చొప్పున నా చేత ఫిలప్ చేయించాడు. ఉత్తరాలు, మనీ ఆర్డర్లు కూడా మా ఇంటికే. ఏమిటిదంతా అన్నాను మధ్యలో. పూర్తయ్యాక చెబుతాను అన్నాడు రామారావు. అంతా పూర్తయ్యాక, ఓ ఏడాది పాటు ఈ భవనంలో మీ మకాం ఇక్కడి నుంచి కదలడానికి ఉండదు. అందుకని మీ తరపున ఉత్తరాలు, మనీ ఆర్డర్లు నేను పంపిస్తాను అన్నాడు రామారావు. అతను నేను పూర్తి చేసిన కాగితాలన్నింటినీ ఓ బ్రీఫ్ కేసులో సర్దేశాడు. ఇదేం ఉద్యోగం అన్నాను కంగారుగా. కంగారు పడకండి, మీ బాధ్యత నిర్వహణ చాలా సులభం. ఇది కావడానికి నాగరికతకు దూరంగా ఉన్న బంగ్లా అయినా ఇక్కడ లేని సదుపాయం లేదు. మీకు కావలసిన సదుపాయాలన్నీ భీమన్న చూసుకుంటాడు. నేను సెలవు తీసుకుంటాను అన్నాడు రామారావు. నాలో ఏదో భయం ప్రారంభమైంది. అడగకుండా 3000 రూపాయల అడ్వాన్సు వచ్చిన ఈ అజ్ఞాత ఉద్యోగం ఏమిటో నాకు అంతుబట్టడం లేదు. కానీ కంగారు పడవలసింది చాలా ఉన్నదని నాకు తోచసాగింది. రామారావు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు బహుశా మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు అన్నాడు. అతను అన్న తీరులో జాలి ధ్వనించింది. నాకు మాత్రం ఆ తీరు భయాన్ని కలిగించింది. సార్, టిఫిన్ అన్న మాటలు విని ఉలిక్కిపడ్డాను. అంతవరకు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను. ఆ పదాలన్న మనిషిని చూసేసరికి ధైర్యం చిక్కబట్టుకుంటున్న నా గుండెలు మళ్ళీ జారిపోయాయి.
6 అడుగుల ఎత్తు విగ్రహం, అర్ధముండిత శిరం, గుండ్రటి కుంకుమబొట్టు, రూపాయి కాసంత ఉంది. చూపులు అదోలా ఉన్నాయి. మనిషి కండలు తిరిగి ఉన్నాడు. మాట మాత్రం మృదువుగా ఉంది. అతని చేతిలో ఉన్న స్టీలు ప్లేట్లోని ఇడ్లీలు ఇంకా మృదువుగా ఉన్నాయి. నాకు ఆకలిగా ఉంది. టిఫిన్ తినేశాను. తర్వాత నెమ్మదిగా మంచినీళ్ళు అందుకొని, ఎవరు నువ్వు అని అడిగాను. నా పేరు భీమన్నండి. ఏమిటి నీ పని? మీతోటే నా పని అన్నాడు భీమన్న. ఏమిటా పని అన్నాను అసహనంగా. మీ విషయం చూసుకోవడం అన్నాడు భీమన్న. అతను ఇంకేమీ అడిగి ప్రయోజనం లేదనిపించింది. ఊరుకున్నాను. టిఫిన్ ప్లేటు, మంచినీళ్ళ గ్లాసు తీసుకొని వెళ్ళిపోయాడు భీమన్న. మళ్ళీ 5 నిమిషాల్లో కాఫీతో తిరిగి వచ్చాడు. వేడిగా ఉన్నప్పటికీ గటగటా తాగేసి, నీకు వంట వచ్చా అన్నాను. రాదు అన్నాడు భీమన్న. మరి ఈ వంట ఎలా తయారైంది అన్నాను. అందుకు వేరే ఏర్పాటు ఉంది. ఎవరు చేస్తున్నారు వంట? వంట మనిషి అన్నాడు భీమన్న. అతన్నిలా ప్రశ్నలు అడిగి లాభం లేదని గ్రహించాను. ఓసారి బంగ్లా అంతా చూసి వద్దామనుకుంటున్నాను అన్నాను. పదండి, నేను వస్తాను అన్నాడు భీమన్న. ఇద్దరం కలిసి బంగ్లా అంతా తిరిగాం. ఓ గదిలో కత్తి నూరుకుంటూ ఓ మనిషి కనపడ్డాడు. అతనెవరు అని అడిగాను. మంగలి సూరయ్య అన్నాడు భీమన్న. ఎందుకున్నాడిక్కడ? రాత్రి మీకు తలంటుతాడు. ఎందుకు? 1 సంవత్సరం కాలం మీరు దేవి ఉపాసన చేయాలి. ఏ దేవికి అన్నాను ఆశ్చర్యంగా. చూపిస్తాను రండి అన్నాడు భీమన్న. అతన్ని అనుసరించాను. బంగ్లాలో ఓ గదిలో కాళికాదేవి విగ్రహం ఉంది. చూడ్డానికి మహాభయంకరంగా ఉంది. మహాకాళి. నిష్టగా పూజ చేస్తే ఓ ఏడాదిలో అపరిమితమైన శక్తులు లభిస్తాయి. ఆ శక్తులతో ఏమైనా చేయవచ్చు. రాయుడుగారి తరపున మీరు ఆ శక్తుల్ని పొందుతారు అన్నాడతను. నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు. నమ్మకం అవసరం లేదు. ఏకాగ్రత ఉంటే చాలు. ఓ ఏడాది పాటు ఏకాగ్రతతో పూజ చేస్తే. నాకు ఏకాగ్రతగా ఉండడం కూడా చేత కాదు. అనుక్షణం మనసు పరిపరి విధాలా పోతూనే ఉంటుంది. పర్వాలేదు, దేవి ముందు 5 నిమిషాలు కూర్చుంటే ఏకాగ్రత దానంతట అదే వస్తుంది అన్నాడు భీమన్న. అతను నా సమాధానాలకు ఇసుమంత కూడా చలించినట్లు, కలవరపడినట్లు అనిపించలేదు. అది నాకు ఆశ్చర్యంగానూ అనుమానంగానూ కూడా ఉంది. ఈ విగ్రహం కేవలం పూజల కోసమేనా ఇక్కడున్నది అన్నాను. అవును, ఇది రాయుడుగారి కులదేవత అన్నాడు భీమన్న. ఇంతకీ ఈ ఇంట్లో నేను రోజు ఏం చేయాలి అన్నాను. రోజు సంగతి ఎలాగున్నా ఈరోజు కార్యక్రమం నిర్ణయించబడింది. మంగలి సూరయ్య మీకు తలంటుతాడు. తర్వాత పట్టుబట్టలతో మీరు దేవి ముందు కూర్చుంటారు. నేను చెప్పిన మంత్రాలు కొన్ని ఉచ్చరిస్తారు. తర్వాత రేపటి సంగతి తేలుతుంది అన్నాడు భీమన్న. నా ప్రశ్నలకు అతను వెంటనే సమాధానాలు ఇచ్చేస్తున్నాడు. అయితే అవన్నీ ఎంతో ముక్తసరిగా ఉంటున్నాయి. నువ్వు నిజం చెప్పడం లేదు అన్నాను అనుమానంగా. నిజం అన్ని సమయాల్లోనూ సంతోషం కలిగించేదిగా ఉండదు అన్నాడు భీమన్న తాపీగా. ఉలిక్కిపడి ఏమన్నావు అన్నాను. ఏమన్నాడో భీమన్న చెప్పలేదు. కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. వంట మనిషిని చూడాలనిపించింది. వంటిల్లు కూడా చూశాక అన్నాను. అది రేపు చూతురు గాని అని నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు భీమన్న. ఆ గదిలో సౌకర్యంగా నిద్రపోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. భీమన్న నేను గదిలోకి వెళ్ళగానే గది తలుపు వేసి బయట తాళం వేశాడు. ఈ పద్ధతి ఇంకా విచిత్రంగా తోచింది నాకు. నిద్ర పట్టలేదు నాకు. నా ఉద్యోగం ప్రమాదకరమైనదన్న భావం నాలో కలిగింది. ఏవేవో ఆలోచిస్తూ అలా మేను వాల్చాను. ఇప్పుడు నా ఊహల్లో నెలనెలా నేను వేసుకోబోయే నిల్వల గురించిన ఆలోచనలు లేవు. ఏడాది పాటు నా నిమిత్తం లేకుండా ఇంటికి మనీ ఆర్డర్లు చేసే ఏర్పాటు ఎందుకు జరిగిందా అన్న ఆలోచన నా మెదడును దొలిచేస్తోంది. ఏడాది తర్వాత ఏమవుతుంది? నా అంతటా నేను ఇంటికి మనీ ఆర్డర్లు పంపగలుగుతానా? రాత్రి 7 గంటల సమయానికి కాబోలు నా గది తలుపులు తెరుచుకున్నాయి. భీమన్న వచ్చి పదండి స్నానాల గదికి వెడదాం అన్నాడు. నేను లేచి అతన్ని అనుసరించాను. స్నానాల గదిలో మంగలి సూరయ్య అన్ని ఏర్పాట్లతోనూ సిద్ధంగా ఉన్నాడు. నేను ఒక చిన్న స్టూల్ మీద కూర్చున్నాను. సూరయ్య నా తలకు నూనె రాశాడు. 2 నిమిషాలు మర్దన చేశాక కత్తి తీశాడు. అదెందుకు? నేను రేజర్తో గడ్డం గీసుకుంటాను. అది ఉదయం పూట అన్నాను. కత్తి గడ్డం గీయడానికి కాదు, శిరోముండనానికి అన్నాడు భీమన్న.
నేను కలవరపడుతూ, శిరోముండనం నాకిష్టం ఉండదు. తిరుపతి దేవుడికి కూడా దర్శనానికే కానీ శిరోముండనం గురించి నేనెప్పుడూ మొక్కుకోలేదు అన్నాను. కానీ పూజకు ఇది అవసరం. మీరు అభ్యంతరం చెప్పకూడదు. అభ్యంతరం చెబితే ఏమవుతుంది అన్నాను కోపంగా. నా ఉద్యోగం ఊడుతుందని భీమన్న అనే పక్షంలో తక్షణం ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడంతా నాకు చాలా భయంగా ఉంది. పొరపాటున తెలివి తక్కువగా ఇందులో ఇరుక్కున్నాను. కాళ్ళు చేతులు కట్టి మా పని చేయడం నాకిష్టం లేదు అన్నాడు భీమన్న. అతని వంక చూశాను. నా కళ్ళకు అతని ముఖం కనబడలేదు. 6 అడుగుల విగ్రహానికన్నా బలిష్టమైన అవయవాలు మాత్రం కనబడ్డాయి. మరి మాట్లాడలేదు, కదల్లేదు. మంగలి సూరయ్య నా తల నీలాలు పూర్తిగా తీసివేయలేదు. తల మీద అక్కడక్కడ చిన్న చిన్న పిలకలుంచాడు. అద్దంలో చూసుకుంటే నా రూపం నాకు భయంకరంగా అసహ్యంగా కనబడింది. కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను. సూరయ్య నా చేత స్నానం చేయించాడు. తర్వాత ఒళ్ళంతా తుడిచాడు. నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. హఠాత్తుగా నాలో పెద్దరికం నశించి చంటి పిల్లాడి మనస్తత్వం ఆవహించింది. దుఃఖం తెరలు తెరలుగా వచ్చేస్తోంది. నా చేతుల్లో ఏమీ లేదు. అన్నీ నా ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. నా ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టాడు భీమన్న. పసుపు బట్టలిచ్చి కట్టుకోమన్నాడు. కట్టుకున్నాను. ఇద్దరము పూజాగృహంలోకి వెళ్ళాం. నాకు ఆకలేస్తోంది అన్నాను. పూజ కాగానే భోజనం, వంట తయారవుతోంది. పూజ ఎంతసేపు పడుతుంది? అరగంట అన్నాడు భీమన్న. భీమన్న వైపే భయంగా చూస్తున్నాను. అతను ఏదో ఆలోచిస్తున్నాడు. నాలోనూ ఏవో రకరకాల ఆలోచనలు వచ్చాయి. నమ్మకం లేని మనిషి చేత పూజ చేయించి ఈ మనిషి బావుకునేదేమిటి? అందువల్ల రాయుడికి కలిగే ప్రయోజనం ఏమిటి? కళ్ళు మూసుకోండి, నేను చెప్పిన మంత్రాలు ఉచ్చరించండి అన్నాడు భీమన్న. కళ్ళు మూసుకొని అతడు చెప్పిన విధంగా మంత్రోచ్చారణ చేస్తున్నాను. కానీ నాకు ఏకాగ్రత కుదరలేదు. ఈ పూజ మూర్ఖత్వమని ఓ మూల మనసులో తోస్తోంది. దీనికోసం 3000 అడ్వాన్సు, నెలకు 600 జీతము ఇచ్చిన రాయుడు మూర్ఖుడా కాడా అన్న ఆలోచన కూడా కలుగుతోంది. ఇప్పుడు దేవికి సాష్టాంగ నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు కదలకూడదు. నేను చెప్పేదాకా అలాగే ఉండండి అన్నాడు భీమన్న. హఠాత్తుగా పాతాళ భైరవి సినిమా గుర్తుకు వచ్చింది. విక్రమార్కుడి కథ జ్ఞాపకం వచ్చింది. దేవికి బలి ఇవ్వడం కోసం మాంత్రికుడు నరుణ్ణి దేవికి సాష్టాంగపడమంటాడు. అయితే వారికి ముందుగానే హెచ్చరిక ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడతారు. అయితే నేను బలి పశువునా? ఈ అనుమానం రాగానే నా శరీరం జలధరించింది. ఉదయం నుంచి నన్ను వేధిస్తున్న ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో సమస్యలకు జవాబులు లభించాయి. ఏడాది పాటు నా నిమిత్తం లేకుండా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, సూరయ్య నాకు శిరోముండనం చేయడము, భీమన్న బొట్టు పెట్టి పసుపు బట్టలు ఇవ్వడము, ఇవన్నీ నన్ను బలి పశువుగా తయారు చేయడం కోసమేనా? చటుక్కున లేచి కూర్చున్నాను. దేవి విగ్రహం వెనక నుంచి ఒక పెద్ద కత్తి తీస్తున్న భీమన్న నేను కూర్చోవటం చూసి, దేవికి సాష్టాంగపడమన్నానా? నేను చెప్పే వరకు లేవద్దన్నానా అన్నాడు కోపంగా, కంగారుగా. నేను సమాధానం ఇవ్వకుండా లేచి ఆ గదిలోంచి పరిగెత్తబోయాను. అయితే గది తలుపులు గడియ వేసి ఉన్నాయి. మెరుపు వేగంతో ఆ తలుపు తీసి అక్కడి నుంచి బయటపడబోయాను. అక్కడ సూరయ్య నవ్వుతూ నిలబడి నన్ను ఒడిసి పట్టుకున్నాడు. చావు బ్రతుకుల్లో ఉన్న క్షణం జాప్యం చేసి లాభం లేదు. ఆ సర్వశక్తులు క్రోడీకరించి సూరయ్యతో పెనుగులాడి ఒక్క తోపు తోశాను. పెనుగులాటలో సూరయ్య దేవి విగ్రహం ఉన్న గదివైపు తిరిగాడు. నా తోపుకు అతను ఆ గదిలో పడ్డాడు. చటుక్కున తలుపు మూసి గడియ పెట్టి హాల్లో అటు ఇటు పరిగెత్తాను. లోపల నుంచి సూరయ్య, భీమన్న తలుపులు బద్దలు కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం నాకు వినబడుతూనే ఉంది. వాళ్ల బలానికి ఆ తలుపులు లెక్కలోనివి కాదు. ఈలోగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే అన్ని తలుపులు లోపల గడియ వేసి తాళం వేయబడి ఉన్నాయి. ఇంట్లోంచి బయటపడే దారి లేదు. అప్పుడు నాకు వంట మనిషి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మనిషిని బెదిరించి అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాను. వంట మనిషి దగ్గర తప్పక తాళాలుంటాయి అనిపించింది నాకు. వెతుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డాను. ఓ మనిషి క్రింద స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఓ అందమైన యువతి వాణ్ణి పరీక్షగా చూస్తోంది. ఆ యువతి చాలా అందంగా ఉంది. ఈ ఇంట్లోంచి బయటపడ్డానికి తాళాలు కావాలి అన్నాను. ఆడపిల్లని చూడగానే నా ధైర్యం పెరిగింది. ఆమె చటుక్కున నా వైపు చూసి, నువ్వు బలి పశువా? బతికున్నావా చచ్చావా అంది. ఇంకో క్షణం ఉంటే చస్తాను అన్నాను.
నిన్ను చావనివ్వను, నిన్ను రక్షించడానికే వచ్చాను. కాస్త ఆలస్యమైంది, పద అంది ఆమె. నేను ఆమెను అనుసరిస్తుంటే ఆమె తిన్నగా దేవి విగ్రహం ఉన్న గది వైపే దారి తీస్తోంది. నాకు భయం వేసింది. ఇందులో ఏదో మోసం ఉన్నదని నాకు తోచింది. భయంగా ఆమెను వారించబోయాను. నేనుండగా నీకు భయం లేదు. ఈ ఇంట్లో నరబలి జరగనివ్వను. తాళాలు భీమన్న దగ్గరే ఉన్నాయి మరి అంది ఆ యువతి. ఆమె మాటలను నమ్మడం మినహా నాకు గత్యంతరం లేదు. ఆమె వెళ్ళి ఆ గది తలుపు తీసింది. భీమన్న, సూరయ్య గదిలోంచి బయటకు రాబోయి ఆమెను చూస్తూనే వణకసాగారు. తాళాలిలా ఇచ్చి గదిలోకి పొండి అంది ఆ యువతి. భీమన్న భయంగా తన మొలలోంచి తాళాలు తీసి ఇచ్చి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె తలుపులు గడియ పెట్టింది. వీధి గుమ్మం వరకు వచ్చి తలుపులు వేసి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ రాయుడు గారికి కనపడకు. ఎప్పుడైనా ఏ మూర్తిరాజైనా రాయుడైనా తటస్థపడి నిన్ను బెదిరిస్తే మంజరి ఉండగా ఈ ఇంట్లో నరబలి కొనసాగదన్నదని చెప్పు అంది. ఆమె రాయుడు గారి కూతురో దగ్గర బంధువో అయి ఉండాలనుకున్నాను. అక్కడి నుంచి పరుగులంకించుకున్నాను. ఇంటికి ఎలా చేరుకున్నానో తెలియదు. ఇంటి వద్ద నన్ను చూసి అంతా కలవరపడ్డారు. నాన్నగారింట్లో లేరు. నా గురించి చాలా భయపడుతున్నారట. ఎందుకంటే మాకు దూరపు చుట్టాలున్నారు. వాళ్ళ అమ్మాయి ఉద్యోగం కోసమని రాయుడు గారింటికి వెళ్ళిందట. నెల నెల మనీ ఆర్డర్లు వచ్చాయట. ముందు 3,000 రూపాయలు కూడా వచ్చాయట. ఆ అమ్మాయి జాడలేదట. రాయుడు గారు తన కుటుంబ క్షేమం కోసం నరబలి ఇస్తాడన్న వదంతి ఉన్నదట. ఈ విషయాలన్నీ నేను కుక్కలపాలెం బయలుదేరిన రోజునే తెలిసాయట. నాన్నగారు కంగారుపడి కుక్కలపాలెం వెళ్ళారట. ఇంకా రాలేదు. నేను తిరిగి వచ్చిన ఓ 2 గంటలకు తిరిగి వచ్చిన నాన్నగారు రాయుడు గారికి మనవాడి గురించి ఏమీ తెలియదన్నారు అంటూ నన్ను చూసి మహదానందపడ్డారు. నా అవతారం చూడగానే నా కథ సగం పైగా అర్థమైంది ఆయనకు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నాన్నా అన్నాను. ఆ అమ్మాయి పేరు మంజరి అన్నారు నాన్నగారు. మంజరి అనగానే నా హృదయం జలధరించింది. ఆమెను చూసి భీమన్న ఎందుకు వణికిపోయాడో అర్థమైంది. మనిషి మనిషిని అన్ని విధాలా బలిపశువుగా వాడుకోవడానికి చూస్తున్న ఈ రోజుల్లో నా బోటి వాళ్ళను రక్షించడానికి మానవాతీత శక్తి అయినా ఒకనాటి బలిపశువే. తను బలి అయినా ఇతరులను బలి కాకుండా కాపాడడం కూడా మానవాతీత శక్తియే కదా. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.